వెల్కమ్ టు తెలుగు కోయిల్ ఫార్మింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు కోయిల్ కేజెస్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం మనం. ఈ కోయిల్ కేజెస్లో పెంచడం వల్ల మనకి అనేది మెయిన్ పవర్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇది మన సొంతంగా మనం ఒకళ్ళం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కేజెస్ సిస్టమ్ వల్ల ఇంకా మనకు ఉపయోగాలు ఏంటంటే ఎగ్ ఈల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎగ్ అనేది డ్యామేజ్ అవ్వదు. రెండోది వచ్చేసి వాటర్ సిస్టము. ఈ వాటర్ సిస్టమ్ అనేది మనకు నిప్పల సిస్టమ్ ద్వారా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బర్డ్కి ఫ్రెష్ వాటర్ అంతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది కోయిల్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా రెండో టాపిక్ వచ్చేసి ఫీడ్ అనమాట. ఈ ఫీడ్ అనేది మనం ముందు ట్రేస్లో పెడతాం కాబట్టి దీనికి ఏ బర్డ్కి మనకు ఫీడ్ అవసరమైతే ఆ బర్డ్ అనేది ఆటోమేటిక్గా మన కేజీలో నుంచి హెడ్ అనేది బయటకు పెట్టి ఫీడ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మనం కింద పెట్టడం వల్ల డామినేటింగ్ బర్డ్స్ వల్ల కొంచెం చిన్నగా ఉండే బర్డ్స్ అనేది మనం ఫీడ్ తీసుకోవడం తక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కేజీ సిస్టంలో అలాగే ఉండదు, అన్ని బర్డ్స్కి ఈక్వల్గా ఫీడ్ అందుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ కూడా ఎప్పుడూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ బర్డ్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కేజీ సిస్టమ్ కూడా చాలా తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ పెట్టలు పెంచుకోవచ్చు. అదేవిధంగా కింద నేల మీద పెంచుకునే దానికన్నా దీనికి డబుల్ రేషియోలో ఈ కేజీ సిస్టంలో అనేది పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.